Hello, good morning. Welcome to Everest Coaching Point. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ సౌత్ ఇండియాస్ #1 ఇన్స్టిట్యూట్ ఫర్ SSC coaching is conducting Thursday Thunder All India free live mock test. This is our third test. Actually, first two tests we conducted on the name of Super Saturday. కానీ చాలామంది మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, సార్ సాటర్డే సండే చాలా ప్లాట్ఫామ్స్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సో ప్లీజ్ చేంజ్ ద డే అని రిక్వెస్ట్ చేస్తే, సో అందుకోసం మీకోసం సో థర్స్డే థండర్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఇందులో భాగంగా ప్రతి వారం అండి, ఎవ్రీ వీక్ మీకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో సేమ్ స్టాండర్డ్లో సేమ్ ప్యాటర్న్లో మీకు అద్భుతమైనటువంటి హై క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ మేము పర్సనల్గా, నేను రాస్కుమార్ సార్, మేము పర్సనల్గా వీటిని కంపైల్ చేసి మీకోసం కండక్ట్ చేస్తున్నాం. సో మీరు ఈ థర్స్డే థండర్ ఏంటంటే ఎవ్రీ వీక్ అండి, మీకు వెన్స్డే ఈవినింగ్ 6 o'clock పేపర్ అప్లోడ్ అవుతుంది. మీకు వెన్స్డే ఈవినింగ్ నుంచి ఫ్రైడే ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు మీరు ఎగ్జామినేషన్ రాయించండి. అంటే ఆల్మోస్ట్ మీకు 2 days ఇస్తున్నామండి. ఓకే, మీకు టెస్ట్ రాయగానే అక్కడ మీకు PDF ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ PDF అంటే అక్కడ కూడా డీటెయిల్డ్గా ఉంటుంది, బట్ PDF కంటే లైవ్ బాగుంటుంది అనుకునే వాళ్ళ కోసం మీకు అన్ని సబ్జెక్టులకి కూడా మరెవ్వరూ ప్రొవైడ్ చేయని విధంగా ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ మీకు కాంప్రహెన్సివ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. సో మీరందరూ కూడా దీన్ని చక్కగా యూస్ చేసుకోండి, బాగా మాక్ టెస్ట్లు రాయండి. ఎందుకంటే మనకి అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది, SSC CGL 2025 విత్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో అందులో మీరు ఈ CGLలో ఈ నోటిఫికేషన్లో మీ CGL క్రాక్ చేయాలంటే ప్రాక్టీస్ ఈజ్ ద సీక్రెట్ మంత్ర ఆఫ్ యువర్ సక్సెస్ ఇన్ దట్ ఎగ్జామినేషన్. సో మీకు దిస్ ఈస్ రియలీ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, ఓకే, to make your dreams come true. Now let us begin the session. Okay, first question andi 76. Select the most appropriate antonym for the underlined word in the given sentence. A sentence is given. In the sentence, a word is underlined, it is kept in red color. You are asked to find the opposite meaning of the given word, not the synonym andi. We are asked to choose the antonym for the given word. First, let us read the sentence. He feels that wealthy people view him with contempt because he is poor. చూడండి, he feels that అతను ఫీల్ అవుతున్నాడు ఏమని, వెల్దీ పీపుల్ అంటే ఎవరండి, రిచ్ పీపుల్, వ్యూ హిమ్ మీన్స్ ట్రీట్ హిమ్ విత్ కంటెంప్ట్ బికాస్ హీ ఈజ్ పువర్. అతను పువర్ కాబట్టి డబ్బుండే వాళ్ళు ఇతన్ని ఎలా చూస్తారంట, కంటెంప్ట్తో చూస్తారంట. ఇప్పుడు డబ్బు ఉండేవాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఎలా చూస్తారండి, రిచ్ పీపుల్ పువర్ పీపుల్ని ఎలా చూస్తారు, they treat rich people in general treat poor people with contempt. సో కంటెంప్ట్ అనే వర్డ్కి ఆపోజిట్ అడుగుతున్నాడు. అసలు కంటెంప్ట్ అంటే ఏంటి, లుక్ డౌన్ అంటారు కదా, చిన్న చూపు చూడడం అంటారు కదా, అది. సో కంటెంప్ట్ అంటే ద ఫీలింగ్ దట్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్ ఆర్ అన్ఇంపార్టెంట్. ఇఫ్ యూ థింక్ something is unimportant or something is worthless, then it is called contempt. Okay, so the feeling that someone or something is worthless, that is contempt. దీనికి synonyms ఏమొస్తాయండి, SCORN, scorn, disdain, disrespect,
derision, right? These are the synonyms to this word. దీన్ని మనం ఎలా యూస్ చేయొచ్చు అంటే లైక్ సెంటెన్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ వాంట్ టు టాక్ అబౌట్ terrorist camps in Pakistan, how we talk about them? Do we talk about them with utmost respect? No. Everyone, every sane person talks about these terrorists with contempt, right? So, contempt means disrespect, derision, right? Scorn, derision. Okay, so synonyms ఏంటంటే disdain, scorn, disrespect or derision. These are the synonyms to this word. తెలుగులో చెప్పాలంటే అగౌరవంగా మాట్లాడడము, చులకనగా మాట్లాడడము అనే అర్థంలో దీన్ని మనం తీసుకోవచ్చండి. షీ స్పీక్స్ అబౌట్ హర్ ఎక్స్ హస్బెండ్ విత్ కంటెంప్ట్. ఒక ఉమెను తన ఎక్స్ హస్బెండ్ గురించి ఎలా మాట్లాడుతుంది? కంటెంప్ట్తో మాట్లాడుతుంది. దట్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ట్రీట్స్ ఎంప్లాయీస్ విత్ కంటెంప్ట్ మీన్స్ దట్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ డజంట్ ట్రీట్ ద ఎంప్లాయీస్ ప్రాపర్లీ. సో కంటెంప్ట్ మీన్స్ డిస్రెస్పెక్ట్, డిస్రిగార్డ్, డెరిషన్. ఓకే, సో చూడండి, మనకి స్కార్న్ అనేది సినోనిమ్ అవుతుంది, డెరిషన్ అనేది కూడా సినోనిమ్ అవుతుంది కదండి. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? యాంటనిమ్ కనుక్కోవాలి. సో యాంటనిమ్ ఏమవుద్దండి? అడ్మిరేషన్. అడ్మిరేషన్ అంటే ఏంటి? అప్రిసియేషన్, ప్రైజింగ్ సమ్వన్ కదా. ఓకే, సో రిమైనింగ్ చూడండి. స్కార్న్ అంటే ఏంటి? స్కార్న్ వీ హ్యావ్ జస్ట్ డిస్కస్డ్. స్కార్న్ మీన్స్ disdain, disrespect, derision, contempt. All these are the synonyms. ఈ వర్డ్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి look at this beautiful picture. Contempt meaning the feeling that a person or thing is worthless or beneath consideration. See how this man in the picture, how he is looking at someone. This is called contempt. Okay, so scorn is the synonym for contempt. Contempt, disdain, mockery, derision. Admiration and enti? Admiring someone. Admiring means praising, appreciating someone. Appreciation, regard. Obscurity. What is obscurity anandi? Obscure means unclear, anonymous. So obscurity means insignificance, anonymity, means not many people know about it, then it is called obscurity. Vagueness. Okay, you can use the word obscurity in sentences like this: that actor remained in obscurity till that movie was released. If you take, KGF movie, who is the hero of that movie? Yash. So this Yash remained in obscurity till that movie became a blockbuster. KGF hit ayin tarvata he became, all India superstar. But before that movie he was not known to many people. Then we can say that he remained in obscurity. So obscurity means anonymity. Not many people know about that. Uncertainty, insignificance or vagueness. Derision. Derision is the synonym for contempt. So derision is also just not respecting someone, right? So derision means disregard, disrespect, scorn, contempt. All these are synonyms. Mockery, ridicule. Okay, so correct answer to the first question is admiration. సో కంటెంప్ట్ అంటే అర్థం ఏంటంటే, కంటెంప్ట్ అంటే డిస్రెస్పెక్ట్, డిస్రిగార్డ్, డెరిషన్, రైట్? దీస్ ఆర్ ద సినోనిమ్స్ అండి. సో వీటికి మనకి యాంటోనిమ్ ఏమవుతుందంటే అడ్మిరేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
Second question. Select the most appropriate antonym of the word in bold. His mother never held a grudge against his father. This is a very familiar word, Andy. I know, I don't bear any grudge against you. I don't have any grudge against you అంటుంటారు. అసలు గ్రడ్జ్ అంటే ఏంటి? GRUDGE, గ్రడ్జ్ అంటే ఇట్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ dislike and hatredness. And if you don't love someone, if you don't like someone, it is called grudge. So it's a feeling of anger and dislike. This feeling is called grudge అండి. A strong feeling of anger or dislike towards someone. ఒక వ్యక్తి పట్ల మనకుండే కోపం, తర్వాత వచ్చి డిస్లైక్ ఏదైతే ఉంటుందో దానిని గ్రడ్జ్ అంటారు. సో ఈ గ్రడ్జ్ అనే దానికి సినినిమ్స్ ఏమవుతాయి? ఈ గ్రడ్జ్ అనే దానికి సినినిమ్స్గా మనము ఏం తీసుకోవచ్చు అంటే, మనకి చూడండి ఇక్కడ ర్యాంకర్ ఉంది కదా, RANCOUR, ర్యాంకర్ ఈజ్ ఆల్సో సినినిమ్ టు దట్. Rancor also exactly it has also got the same meaning as grudge. Revulsion anna adi, repulsion anna kuda adi. Next acrimony antuntaru kada, acrimony anna, bitterness anna, okay, abominate antaru kada, all these are synonyms andi. So resentment, bitterness, animosity, all these are synonyms to this word. So grudge ante a strong feeling of anger or dislike towards someone. సో మనము దీనికి ఏం కనుక్కోవాలండి? గ్రడ్జ్ అనే దానికి యాంటోనిమ్ కనుక్కోవాలి. చూడండి, గ్రడ్జ్ అనేది నెగిటివ్ వర్డ్ కదా, దీని యాంటోనిమ్ ఏమవ్వాలా? ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాలి, అంతే కదా. ఒక నెగిటివ్ వర్డ్ యొక్క ఆపోజిట్ పాజిటివ్ అవ్వాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాలవలెన్స్, మ్యాల్ ఎక్కడొచ్చినా నెగిటివ్ మీనింగ్ కదండి. మ్యాల్ అంటే బ్యాడ్ అని అర్థం. ర్యాంకర్, రెవల్షన్, బోత్ ద వర్డ్స్ హ్యావ్ గాట్ ఆర్ ద సినినిమ్స్ ఆఫ్ దిస్ గ్రడ్జ్. సో దిస్ ఈస్ నెగిటివ్, దిస్ ఈస్ నెగిటివ్, దిస్ ఈస్ నెగిటివ్, ఆల్ దీస్ త్రీ ఆర్ నెగిటివ్స్. దెర్ ఈస్ ఓన్లీ వన్ పాజిటివ్ వర్డ్, దట్ ఈస్ బెనివలెన్స్. బెనివలెన్స్ అంటే వాట్ ఈస్ బెనివలెన్స్? బెనివలెన్స్ అంటే కైండ్నెస్ అండి, generosity, goodwill. Okay, so answer is yenandi. So chudandi, this is called a grudge andi. These two are the couples, husband and wife. They don't like each other, they don't love each other, there is a grudge between them. Okay, this kind of feeling is called a grudge. Okay, benevolence ante kindness or goodwill. This is the one and only positive word in law, in all the four options. Remaining all are negative. Malevolence, MAL, mal ekkada vachina bad or ill or evil andi. So malevolence ante ardham entante having or showing desire to harm others. అంటే ఒకరికి హాని చేయాలి అనేటువంటి malicious అంటారు. దాని ఆ ఫీలింగ్ని ఏమంటారంటే మ్యాలివలెన్స్ అంటారు. ద స్టేట్ ఆర్ కండిషన్ ఆఫ్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ విష్ టు డూ ఈవిల్ టు అదర్స్, malice, ill will, spite. Rancor, RANCOUR, rancor is the synonym for grudge, right? So rancor means a deep and bitter feeling of anger or hatred. Bitterness, resentment, animosity, malice. Next, revulsion and repulsion, resentment. చూడండి, resentment అన్న, revulsion అన్న, repulsion అన్న, ఈ మూడు కూడా these are the synonyms for the word grudge. So revulsion means a strong feeling of disgust or repulsion. Disgust, repulsion, loathing, abhorrence. Okay, all these are synonyms. So చూడండి, గ్రడ్జ్ అనే వర్డ్కి ఇవన్నీ సినినిమ్స్ అండి.
అవునా, గ్రడ్జ్ అన్నా, బిట్టర్నెస్ అన్నా, రెజెంట్మెంట్ అన్నా, యానిమోసిటీ అన్నా, మ్యాలిస్ అన్నా, డిస్గస్ట్ అన్నా, లోదింగ్ అన్నా, అబహరెన్స్ అన్నా, రిపల్షన్ అన్నా, రెజెంట్మెంట్ అన్నా, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్ టు దట్ వర్డ్. సో దానికి ఆపోజిట్ వచ్చి ఏ అవుతుందండి. నెక్స్ట్, select the most appropriate option to fill in the blank. She went on a shopping spree with her friend and made him dash the fat bill. Made him do the fat bill, give the fat bill, paid a payna. This is very important question andi. Correct answer vachi pay. Made him pay the fat bill. ఆమె వాళ్ళ ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళి అతని దగ్గర ఫ్యాట్ బిల్ పే చేయించింది. ఓకే, అలాంటప్పుడు మేడ్ హిమ్ పే ద ఫ్యాట్ బిల్ అంటాం. ఏంటి ఇక్కడ ఉన్న రూలు? పేనే ఎందుకు రావాలి, పేడ్ ఎందుకు రాకూడదు? బిల్లుని డూ చేయం కదా, వీ డోంట్ సే షీ మేడ్ హిమ్ డూ ద బిల్, గివ్ ద బిల్ కాదు కదా, బిల్లుని పే చేస్తాం. సో మన ఆన్సర్ పెయిడ్ కానీ పే కానీ ఉండాలి. ఇక్కడ పెయిడ్ ఎందుకు కాకూడదు, పే ఎందుకు కావాలంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్లో నాన్ ఫైనైట్స్లో ఇన్ఫినిటివ్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఉందండి. కాజేటివ్ వర్బ్స్ అని కొన్ని ఉంటాయండి మనకి. అంటే మేక్, హెల్ప్, బిడ్, లెట్, డేర్, సీ, వాచ్, నోటీస్, హెల్ప్, అబ్జర్వ్, వీటిని కాజేటివ్ వర్బ్స్ అంటారు. ఈ వర్బ్స్ వస్తే వీటి తర్వాత మనం ఎప్పుడూ కూడా ప్లెయిన్ ఇన్ఫినిటివ్ మాత్రమే వాడాలి, టు ఇన్ఫినిటివ్ వాడకూడదు. ఓకే, ఇప్పుడు కొంతమంది ఇలా అంటుంటారు చూడండి, ఐ విల్ మేక్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను నీ దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడిస్తాను. సో ఇక్కడ ఏంటి ఇందులో ఎర్రర్ అంటే ఐ విల్ మేక్ యూ టు స్పీక్ అనకూడదండి, ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను మాట్లాడను, నీ దగ్గర మాట్లాడిస్తాను, కాజేటివ్ వర్బ్ అంటారు. ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చాలామంది తెలియక ఐ విల్ మేక్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటుంటారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీ విల్ హెల్ప్ యూ టు గెట్ ఏ జాబ్ ఇలా అంటుంటారండి. వీ విల్ హెల్ప్ యూ టు గెట్ ఏ జాబ్ ఇలా అంటుంటారు. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వన్ అండి. హెల్ప్ తర్వాత కూడా ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి, కానీ ఇక్కడ టు ఇన్ఫినిటివ్ వచ్చింది. వీ విల్ హెల్ప్ యూ గెట్ ఏ జాబ్. ఈ మేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మేక్ పాస్ట్ టెన్స్ ఏంటి, మేడ్. ఆమె అతని దగ్గర బిల్ పే చేయించింది, ఆమె చేయలేదు, అతని దగ్గర చేయించింది, కాబట్టి షీ మేడ్ హిమ్ పే అంటాం. సో డీటెయిల్డ్ రూల్ ఇదండి మీకు, మనకి దిస్ ఈస్ ద డీటెయిల్డ్ రూల్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ రూల్ ఇది. ఏం చెబుతుందంటే చూడండి, బిడ్, లెట్, ఫీల్, వాచ్, మేక్, హెల్ప్, హియర్, డేర్, నోటీస్, అబ్జర్వ్, సీ ఇవి వస్తే వీటి తర్వాత టు ఇన్ఫినిటివ్ రాకూడదు, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, 2 + V1. ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, 2 లేకున్నా V1. చాలామంది వీటి తర్వాత టు ఇన్ఫినిటివ్ యూస్ చేస్తుంటారు, కానీ వాడొద్దండి, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడండి. ఎగ్జామ్లో ఇలా ఇస్తారు. సో ఇప్పుడు నౌ కరెక్ట్ ది సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ కరెక్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఐ విల్ మేక్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చూడండి, మేక్ వచ్చింది, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి, కానీ టు ఇన్ఫినిటివ్ వచ్చింది. అంటే ఏం చేయాలండి, టూని రిమూవ్ చేయండి. ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హీ మేడ్ మీ టు వెయిట్ ఫర్ 2 hours. అతను నన్ను 2 గంటలు వెయిట్ చేయించాడు. చూడండి, మేడ్ తర్వాత మేక్ పాస్ట్ టెన్స్ మేడ్. ఇక్కడ ఏమొచ్చింది, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి, కానీ టు ఇన్ఫినిటివ్ వచ్చింది. రిమూవ్ టు, టూని తీసేస్తే కరెక్ట్ అయిపోతుందండి. షీ బేడ్ మీ టు గో. ఆమె నన్ను వెళ్ళమని చెప్పింది. బిడ్కి పాస్ట్ టెన్సే కదా బేడు, సో ఇక్కడ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి, కానీ టు ఇన్ఫినిటివ్ వచ్చింది. జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ టు. ఐ డిడ్ంట్ నోటీస్ హిమ్ టు గో. నోటీస్ వచ్చినప్పుడు కూడా చూడండి, నోటీసు, అబ్జర్వ్, సీ,
వాచ్ ఇవి వస్తే కూడా ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. సో టు ఇన్ఫినిటివ్ వచ్చింది. ఐ అబ్జర్వ్డ్ హిమ్ టు ప్లే, అతను ఆడుకోవడం నేను చూశాను, ఇలా అంటుంటారు, రాంగ్. ఐ అబ్జర్వ్డ్ హిమ్ ప్లే. ఓకే. ఐ ఫీల్ హర్ టు టచ్ మీ. ఓకే, ఆమె నన్ను టచ్ చేస్తున్న ఫీలింగ్ నాకు వచ్చింది. దిస్ ఈస్ రాంగ్. ఐ ఫీల్ హర్ టచ్ మీ. ఐ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎ జాబ్. హెల్ప్ తర్వాత ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి, టు ఇన్ఫినిటివ్ వచ్చింది. ఎక్స్ట్రీమ్లీ వెరీ 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 ఇంపార్టెంట్ రూల్ అండి. మనకి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడండి ఈ రూల్ మీద. నేను 150 గోల్డెన్ రూల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అని సిరీస్ చేశానండి. ఒక 30 వీడియోస్ చేశాను. ఒక్కొక్కటి మీకు హాఫ్ అన్ అవర్ ఉంటాయండి. సో గోల్డెన్ రూల్స్, ఆ గోల్డెన్ రూల్ నేను చేసిన 150 రూల్స్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్స్. చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తుంటారు. మీరు మొత్తం గ్రామర్ నేర్చుకోలేనప్పుడు, గ్రామర్ చాలా వాస్ట్ కదా, 20 చాప్టర్స్ ఉంటాయి మన గ్రామర్లో, మొత్తం నేర్చుకోలేనప్పుడు కనీసం నేను ఏదైతే చేశానో ఈ గోల్డెన్ రూల్స్ సిరీస్ ఉంటాయండి, 150 రూల్స్ ఉంటాయండి, వాటిని గనక నేర్చుకోగలిగితే మీరు ఈజ్ ఆల్మోస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయించండి. గోల్డెన్ రూల్స్ అని పేరు పెట్టాము, అంటే చాలా ఇంపార్టెంట్ రూల్స్ అన్నమాట. ఓకే, మీకు ప్లేలిస్ట్ ఉంటుంది, అది ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి. ఇక్కడ దీనికి ఒక నోట్ ఉందండి. ఇవి ఇక్కడ ఉండే సెంటెన్సెస్ అన్నీ యాక్టివ్ వాయిస్లో ఉన్నాయండి. ఒకవేళ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి గనక మారిస్తే, ప్యాసివ్లో గనక యూజ్ చేస్తే వాటిని టు ఇన్ఫినిటివ్ వాడచ్చు. చూడండి, వీఆర్ మేడ్ టు సిట్ ఆస్ టుగెదర్. మేము గంటల తరబడి అక్కడ కూర్చునేటట్టు చేయబడ్డాము. ఇక్కడ వీఆర్ మేడ్ అంటే మేము చేయలేదు, మేము చేయబడ్డాం. ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇక్కడ టు ఇన్ఫినిటివ్ రావచ్చు. యాక్టివ్ వాయిస్లో రాదు, ప్యాసివ్ వాయిస్లో వస్తుందండి. నెక్స్ట్, fill in the blanks. Meteorologists are still dashed to understand sting jets. చూడండి, దిస్ ఈస్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు టెన్సెస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టెన్సెస్ వెరీ ఈజీనండి. చూడండి, స్టిల్ వస్తుందండి. మీకు స్టిల్ అనేది ఎక్కడొచ్చినా ఇట్ షోస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. స్టిల్ అనేది చూడండి, నవ్ అని కానీ, అట్ ప్రజెంట్ అని కానీ, అట్ దిస్ మూమెంట్ అని కానీ, స్టిల్ అని కానీ, ఇవి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయండి. టెన్సెస్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ am or is or ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. మనకి టెన్సెస్లో స్ట్రక్చర్స్ చాలా క్రూషియల్ అండి. మనకు 12 టెన్సెస్ ఉంటాయి. 12 టెన్సెస్కి 12 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ వస్తేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఈ 12 టెన్సెస్ స్ట్రక్చర్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను ఒక వండర్ఫుల్ వీడియో చేశానండి. మీకు ఎక్కడా దొరకదు అసలు యూట్యూబ్లో. మన ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో చూడండి. మీకు 12 టెన్సెస్ స్ట్రక్చర్స్ని సింపుల్గా లైఫ్ లాంగ్ ఎలా గుర్తుంచుకోవాలో నేను ఒక టెక్నిక్ యూస్ చేసి చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడండి, మెటీరియాలజిస్ట్స్ ఆర్ స్టిల్ డాష్ టు అండర్స్టాండ్ స్టింగ్ జెట్స్. స్టిల్ అంటే ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఆర్ స్టిల్ ఏమంటామండి? వాకింగ్. ఐఎమ్ స్టిల్ living in the same city. I'm still doing the same job. I'm still preparing for SSCGL. He is still working for the same company. So still అనేది స్టిల్ యాక్షన్ ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్తుంది. సో వీ హ్యావ్ టు యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో మెటీరియాలజిస్ట్ ఆర్ స్టిల్ వర్కింగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, క్లోజ్ టెస్ట్ అండి. సో క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఏం చేయాలండి? ఫస్ట్ ఒకసారి మీరు యూ హ్యావ్ టు రీడ్ ద హోల్ ప్యాసేజ్ వన్స్ బిఫోర్ స్టార్ట్ డూయింగ్ క్లోజ్ టెస్ట్. ఫస్ట్ రీడింగ్లోనే ఆన్సర్ చేయొద్దండి. ఒక్కసారి ప్యాసేజ్ చదవండి. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ద ప్యాసేజ్ అబౌట్? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? సో ఒక్కసారి ప్యాసేజ్ చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేస్తే మీకు ఈజీ అవుతుందండి.
చూడండి ఒకసారి ప్యాసేజ్ చదువుతాను. వెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అనౌన్స్డ్ దట్ rupees with the denomination of 500 and 1000 would dash to be the legal tender from the 9th of November, the whole country was stunned. This decision caused a sensation in the whole country. Social media was flooded with messages and information. People started counting the cash they had dashed for years, legally or illegally. The main objective of this move was to curb black money, corruption and fake money menace. All the people but those who indulged in dash welcomed the move. The whole opposition shook hands against this move under one pretense or the other. They called this decision a dash law and wanted the government to roll it back. Severe criticisms were made to target the decision. The government also carried out dash attacks. A beautiful, very interesting passage is given. The passage is about demonetization. So, in 2014 when BJP government came into power, so this is one of the bold decisions taken by BJP government, demonetization, నోట్లు రద్దు. సో ఈ డిమానిటైజేషన్ స్కీమ్ను తీసుకొచ్చినప్పుడు అంటే అపోజిషన్ ఎలా రియాక్ట్ అయింది, అప్పుడు రూలింగ్ పార్టీ ఎలా రియాక్ట్ అయింది, పీపుల్ ఎలా రియాక్ట్ అయ్యారు, దీని గురించి చెప్తున్నారండి. వెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అనౌన్స్డ్ దట్ rupees with the denomination 500 and 1000 would dash to be the legal tender from 9th November. చెప్పండి, would cease to be legal tender, unify, collaborate, seize. ఏదొస్తుందండి? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ స్వయంగా అనౌన్స్ చేశాడు కదా, 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఇక మీదట చెల్లవు అని అనౌన్స్ చేశాడు. దాన్ని ఏమంటారు? సీజ్ టు బి లీగల్ టెండరా, యూనిఫైయా, కొలాబరేటా, సీజా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏనండి. సీజ్ అంటే స్టాప్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అనౌన్స్డ్ దట్ దే వుడ్ సీజ్ టు బి లీగల్ టెండర్. అంటే he said that these notes they will lose their value, they would cease to be legal tender అంటే చెల్లవు అని ప్రకటించాడు. సీజ్ అంటే స్టాప్ అండి. యూనిఫై అంటే మీనింగ్ ఏంటంటే యునైట్, ఒకటి చేయడం అండి. కొలాబరేట్ అంటే టు వర్క్ టుగెదర్, ఒకరితో కలిసి పని చేయడం. SEIZES పోలీసులు వచ్చి షాపును సీజ్ చేశారు అలా అంటుంటారు కదా. సీజ్ అంటే టు టేక్ పొజిషన్ ఆఫ్ సంథింగ్, ఇంపౌండ్ అంటారండి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సీజ్. వుడ్ సీజ్ టు బి లీగల్ టెండర్ అంటే ఇక మీదట ఈ 500 1000 రూపాయల నోట్లు చెల్లవని నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేశారు. ఎప్పుడిది? 9th November. The whole country was stunned, అంటే the whole country was shocked. This decision caused a sensation in the whole country. అంటే ఈ డెసిషన్ అనేది దేశంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. సోషల్ మీడియా వాస్ ఫ్లడెడ్ విత్ మెసేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియా మెసేజెస్తోన మొత్తం నిండిపోయింది ఇన్ఫర్మేషన్తో. పీపుల్ స్టార్టెడ్ కౌంటింగ్ ద క్యాష్ దే హ్యాడ్ డాష్ ఫర్ ఇయర్స్ లీగలీ ఆర్ ఇల్లీగలీ. సో కొన్ని సంవత్సరాల నుంచి జనాలు లీగల్గా ఇల్లీగల్గా ఏదైతే వాళ్ళు డాష్ చేసుకున్నారో దాన్ని ఏం చేశారండి, వాళ్ళు కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. చెప్పండి. పీపుల్ స్టార్టెడ్ కౌంటింగ్ ద క్యాష్ దే హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ఇయర్స్, విత్డ్రాన్, డిస్పోజ్డ్, అక్యుములేటెడ్. ఈజీ కదండి. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏంటంటే క్యాష్ని డిస్ట్రిబ్యూట్ చేశారా? సంవత్సరాల నుంచి వాళ్ళు సంపాదించుకున్న క్యాష్ని డిస్ట్రిబ్యూట్ చేశారా? లేదు. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే గివ్ అవుట్, పంచడం అండి. విత్డ్రాన్ అంటే టేక్ బ్యాక్, అంటే వెనక్కి తీసుకున్నారా?
కాదు కదా. డిస్పర్స్ అంటే స్కాటర్, అంటే వాటిని స్కాటర్ చేశారా? కాదు. మరేంటి? అక్యూములేట్. అక్యూములేట్ అంటే మీనింగ్ ఏంటంటే కలెక్టెడ్ లేదంటే గ్యాదర్డ్. అంటే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే డబ్బులు సంపాదించుకున్నారో లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ దాన్ని కౌంట్ చేసుకోవడం మొదలుపెట్టారు. కలెక్టెడ్ ఆర్ గ్యాదర్డ్. ఓకే. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మూవ్ వాస్ టు కర్బ్ బ్లాక్ మనీ. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, దీని వెనుకున్నటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కర్బ్ అంటే చెక్, బ్లాక్ మనీ నల్లధనాన్ని నిరోధించడం మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. కరప్షన్ అండ్ ఫేక్ మనీ మెనాన్స్, ఫేక్ మనీ మెనాస్. ఓకే, వీటిని బ్లాక్ మనీని అరికట్టడము, కరప్షన్ని, తర్వాత వచ్చి దొంగ నోట్లు ఉంటాయి కదండి, వీటిని అరికట్టడం. ఆల్ ద పీపుల్ బట్ దోస్ హూ ఇండల్జ్డ్ ఇన్ డాస్ వెల్కమ్డ్ ద మూవ్. చూడండి, ఆల్ ద పీపుల్ బట్ దోస్ హూ ఇండల్జ్డ్ ఇన్ డాస్ వెల్కమ్డ్ ద మూవ్. అందరూ కూడా ఈ డెసిషన్ని అప్రిషియేట్ చేశారు, వెల్కమ్ చేశారు. బట్ అంటే ఎక్సెప్ట్, కొంతమంది తప్ప. ఎవరు తప్ప? all the people but those who indulged in das welcomed the move. Indulged in amalgamation, announcement, malpractices, indecision. ఈజీ కదండి. అంటే అక్రమ మార్గాల్లో మాల్ ప్రాక్టీసెస్ ద్వారా ఎవరైతే డబ్బులు సంపాదించారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ డెసిషన్ని వెల్కమ్ చేశారు. సో మాల్ ప్రాక్టీసెస్ అంటారండి. మాల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? బ్యాడ్ ప్రాక్టీసెస్, ఇల్లీగల్ ప్రాక్టీసెస్, అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించడం. ఇండెసిషన్ అంటే ఏంటి? నాట్ ఏబుల్ టు, అంటే ఒక డీలమాలో ఉండడం, నాట్ ఏబుల్ టు కమ్ టు ఏ డెసిషన్. ఓకే, అనౌన్స్మెంట్ అంటే మనకు తెలుసు, ఇది ఈ కాంటెక్స్లో ఫిట్ అవుతుంది, అనౌన్స్ చేయడం. అమాల్గమేషన్ అంటే ఏంటండి? అమాల్గమేషన్ అంటే అర్థం ఏంటంటే కొలాబరేషన్, కంబైనింగ్. అమాల్గమేషన్ అంటే కంబైనింగ్, కొలాబరేషన్. The whole opposition shook hands against this move under one pretense or the other. Opposition anta ekamaindi. They called this decision a dash law. Opposition ఈ డెసిషన్ని డాష్ లా అని పిలిచింది. ఏం లా? డ్రెకోనియన్ లానా, లైక్ లానా, ఫ్రెజైల్ లానా, కాంప్రహెన్సివ్ లానా? ఇక్కడ చూడండి, సెంటెన్స్ ఈస్ నెగిటివ్లీ చార్జ్డ్ కదండి. సో మనకి చూడండి, లైక్ అనేది ఎలిమినేట్ చేసేయచ్చు. లైక్ అంటే సిమిలర్. ఫ్రెజైల్ అంటే అర్థం ఏంటంటే బ్రిటిల్ లేదంటే ఈజీలీ బ్రోకన్. బ్రిటిల్ లేదంటే ఈజీలీ బ్రోకన్, చాలా పెలుసుగా ఉండడం అండి. కాంప్రహెన్సివ్ అనేది పాజిటివ్ వర్డ్ అండి. కాంప్రహెన్సివ్ అంటే కంప్లీట్, సమగ్రమైన, థరవ్. థరవ్. సో ఇది కూడా కాదు కదండి, ఇది కూడా పాజిటివ్ వర్డ్ అవుతుంది. ఫ్రెజైల్ నెగిటివే కానీ కాంటెక్స్ట్లో ఫిట్ అవ్వదు. సో మిగిలింది ఏది వచ్చి డ్రెకోనియన్ అండి. సో మనకి డ్రెకోనియన్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హార్ష్ ఆర్ సివియర్. ఎక్స్ట్రీమ్లీ హార్ష్ ఆర్ సివియర్. సో అపోజిషను నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏమని పిలిచాయంటే దిస్ ఇస్ అ డ్రెకోనియన్ లా అండ్ వాంటెడ్ ద గవర్నమెంట్ టు రోల్ ఇట్ బ్యాక్. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయన్నమాట. సివియర్ క్రిటిసిజమ్స్ వర్ మేడ్ టు టార్గెట్ ద డెసిషన్. ద గవర్నమెంట్ ఆల్సో క్యారీడ్ అవుట్ డాష్ అటాక్స్. అప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేసింది, రూలింగ్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, క్యారీడ్ అవుట్ అంటే కండక్టెడ్ డాష్ అటాక్స్. ఎగ్జాంపుల్ అటాక్స్ ఇన్ఎఫెక్చువలా, రివెంజ్ఫుల్లా, కేసా? చూడండి, ఎగ్జాంపుల్ అటాక్స్ అనం కదా, దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఇన్ఎఫెక్చువల్ అనేది, ఇన్ఎఫెక్చువల్ అంటే నాట్ ఎఫెక్టివ్, దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ వర్డ్. కేసు అటాక్స్ అంటామా? నో. రివెంజ్ఫుల్, రివెంజ్ఫుల్ అటాక్స్.
రివెంజ్ఫుల్ అంటే టేకింగ్ రివెంజ్. సో ఎప్పుడైతే అపోజిషన్ రూలింగ్ పార్టీని క్రిటిసైజ్ చేసిందో, వీళ్ళని అటాక్ చేసిందో, అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కూడా అపోజిషన్ని అటాక్ చేస్తుందన్నమాట. సో రివెంజ్ఫుల్ అండి. సో ఇదండి, దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ 85. The following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error. Very simple question andi. He is good in playing the piano. This is the question related to prepositions. ఏంటి ఇక్కడ ఎర్రర్ అంటే తెలిసింటుందండి మీకు. ఇన్ అనేది రాంగ్ అండి. ఇన్ ప్లేస్లో అట్ ఉండాలి. వర్డ్స్ ఫాలోడ్ బై ప్రెపోజిషన్స్లో వస్తుందండి మనకి. చూడండి, గుడ్ బ్యాడ్ వస్తే వీటి తర్వాత అట్ అనే ప్రెపోజిషన్ వాడాలండి. Sachin is good at batting. Balu is good at singing. I am bad at mathematics. She is bad at science. Good, bad followed by preposition at, at. Good, bad తర్వాత మనం ఎప్పుడు అట్ యూస్ చేయాలండి, ఇన్ యూస్ చేయకూడదు. స్ట్రాంగ్ వీక్ వస్తే అప్పుడు ఇన్ అనేది వాడచ్చండి. ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ సంథింగ్, ఈజ్ వెరీ వీక్ ఇన్ సంథింగ్. గుడ్ బ్యాడ్ వస్తే మాత్రం మనకి అట్ రావాలి, స్ట్రాంగ్ వీక్ వస్తే ఇన్ రావాలి. సో దిస్ ఈస్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ప్రెపోజిషన్స్, డైరెక్ట్ క్వశ్చన్. దెర్ ఈస్ నథింగ్ మచ్ టు డిస్కస్. సో ఇన్ ప్లేస్లో అట్ ఉంటే కరెక్ట్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్ again spotting errors. Sushan had recently run on to the Catherine at the supermarket. They were seeing each other after many years. Where is the error? This is the question related to phrasal verbs andi. ఇక్కడ ఎర్రర్ అనేది ఇక్కడ ఉందండి. రన్ ఆన్ టు అనకూడదండి, ఏమనాలంటే రన్ ఇన్ టు అనాలి. రన్ ఇన్ టు ఈస్ ఎ ఫ్రాజల్ వర్బ్. ఓకే, మనకి ఫ్రాజల్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. దీస్ ఫ్రాజల్ వర్బ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనకి మీరు ప్రీవియస్ పేపర్స్ చూస్తే 2024 ఇవి చూస్తే ఫ్రాజల్ వర్బ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాడండి. సో ఇక్కడ చూడండి, రన్ ఇన్ టు అంటే అర్థం ఏంటంటే, రన్ ఇన్ టు అంటే టు మీట్ సమ్వన్ బై ఛాన్స్. అనుకోకున్న ఒక వ్యక్తిని మీరు కలిస్తే రన్ ఇన్ టు అంటారండి. టు మీట్ సమ్వన్ బై ఛాన్స్. ఇంకొన్ని ఫ్రాజల్ వర్బ్స్ కూడా చూద్దాం. రన్ డౌన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. రన్ డౌన్ అంటే బ్లేమ్ ఆర్ క్రిటిసైజ్ అండి. మీరు ఒక వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు అనుకోండి, రన్ డౌన్ అంటారు. ఈ రన్స్ డౌన్ హిస్ వైఫ్ బిఫోర్ అదర్స్. ఎప్పుడు తన భార్యను అతను ఏదో ఒకటి క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు అందరి ముందు. ఓకే, తర్వాత వచ్చి రన్ త్రూ అని ఒకటి ఉందండి. ఈ ర్యాన్ త్రూ ఆల్ ద మనీ విత్ ఇన్ ఏ ఇయర్ అంటారు. సో ర్యాన్ త్రూ అంటే అర్థం ఏంటంటే ఖర్చు పెట్టేయడం అండి. స్పెండ్ ఎక్స్ట్రావగెంట్లీ, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. రన్ అవే విత్ అని ఒకటి ఉందండి. రన్ అవే విత్ అంటే ఎలోప్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి లేసిపోయారు అనుకోండి, దాన్ని రన్ అవే విత్ అంటారు. ఓకే, రన్ ఓవర్ అని ఒకటి ఉందండి. రన్ ఓవర్ అంటే మనకి ఏంటంటే రైడ్ ఓవర్ ఒక మీనింగ్. ఒక వెహికల్ను ఒక వ్యక్తి మీద నుంచి మనము పోనిచ్చామనుకోండి, అప్పుడు రన్ ఓవర్ అంటారు. ఇంకొక మీనింగ్ వచ్చి ఓవర్ఫ్లో అని కూడా ఒక మీనింగ్ ఉంటుందండి. ద ట్యాంక్ ఈస్ రన్నింగ్ ఓవర్, ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద మోటార్ అంటారు. ఓకే, నెక్స్ట్ రన్ అవుట్.
ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ మై వెహికల్ అంటారు, అంటే ఫినిష్ ఆర్ ఎగ్జాస్ట్. రన్ ఆఫ్టర్ చూడండి ఎన్ని ఉన్నాయో. ద పోలీస్ ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ ద థీఫ్ అంటారు. రన్ ఆఫ్టర్ అంటే చేస్. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే రన్ ఇన్ టు అని ఒకటి. ఓకే, రన్ ఇన్ టుకి ఇంకొక మీనింగ్ కూడా ఉందండి. ఇట్ హ్యాస్ ఆల్సో గాట్ అనదర్ మీనింగ్. రన్ ఇన్ టు అంటే కొలైడ్ అని కూడా ఒక అర్థం ఉంది. ఇప్పుడు రెండు వెహికల్స్ ఢీకొన్నాయనుకోండి, అలాంటప్పుడు కూడా రన్ ఇన్ టు అంటారు. అనుకోకుండా ఒక వ్యక్తిని కలిస్తే కూడా రన్ ఇన్ టు అంటారు. అక్కడ రన్ ఆన్ టు అని ఉంది, రాంగ్ అండి. ఆ ప్లేస్లో రన్ ఇన్ టు అని ఉండాలా. సుశాంత్ హ్యాడ్ రీసెంట్లీ రన్ ఆన్ టు ద క్యాథరిన్ అట్ ద సూపర్ మార్కెట్, దే వర్ సీయింగ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అంటే సుశాంత్ క్యాథరిన్ ఒక సూపర్ మార్కెట్లో అనుకోకుండా కలిసింది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి డీనండి. నెక్స్ట్ 87 బేస్డ్ ఆన్ ఇడియమ్స్ అండి. గో బనానాస్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇడియం, చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటారండి. గో బనానాస్, వాట్ ఈస్ టు గో బనానాస్? ఏ బాయ్ సెడ్ టు ఏ గర్ల్, హే షల్ వి గో టు ఏ మూవీ టు నైట్? హే నో, ఇఫ్ మై ఫాదర్ సీస్ అస్ టుగెదర్ హీ విల్ గో బనానాస్. అబ్బాయి అమ్మాయికితో అన్నాడు, సినిమాకి వెళ్దామా? వద్దురా బాబు, మా నాన్న చూస్తే చిర్రెత్తిపోతాడు. టు గో బనానాస్ అంటే, టు గో బనానా అంటే, టు గో బనానాస్ అంటే అర్థం ఏంటంటే దీనికి రెండు మీనింగ్స్ ఉంటాయండి. టు బికమ్ వెరీ ఎక్సైటెడ్ ఈస్ వన్ మీనింగ్, ఆర్ టు బికమ్ వెరీ యాంగ్రీ. రెండు రకాలుగా పాజిటివ్లో నెగిటివ్లో రెండిట్లో వాడచ్చు. When the teacher told the students they are going for a trip or excursion, all the students they went bananas. ఎప్పుడైతే టీచర్ స్టూడెంట్స్ లెట్స్ గో ఫర్ ఎ పిక్నిక్ అన్నాడు, పిల్లలు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. సో when he came to know that he was selected as an IAS officer through civil services, he went bananas. That means he became very excited, he jumped with joy. So go bananas means to become very excited, angry or crazy about something. అంటే కోపం రావడం కావచ్చండి. ఒక వ్యక్తికి బాగా కోపం వచ్చిందనేటప్పుడు గో బనానాస్ వాడచ్చు. లేదంటే ఒక ఎగ్జైట్ అవ్వడము, హ్యాపీగా ఫీల్ అవ్వడం అనే అర్థంలో కూడా వాడచ్చు అన్నమాట. చూడండి, దిస్ ఈస్ ద పిక్చర్. సో దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ బనానాస్. Look at the example. When she heard the good news, she went bananas with joy. ఎప్పుడైతే ఆమె గుడ్ న్యూస్ తెలిసిందో, she went bananas means she became very happy, she felt very happy, she jumped with joy, she felt she was on the top of the world. The fans went bananas when their team scored the winning goal. సో ఎప్పుడైతే టీమ్ మ్యాచ్ గెలిచిందో, then the fans went bananas means the fans became very excited. So correct answer వచ్చి to become excited or angry. There is another very important idiom based on banana idiom. Another banana idiom is there. It is banana republic. Banana republic means a weak and corrupt country. Pakistan, Bangladesh, for these countries we use this word. Banana republic means a weak and corrupt country. Okay. Next, select the most appropriate meaning of the given idiom. The whys and wherefores. This is also very interesting idiom. Now I would like to offer you the whys and wherefores for resigning my job. నేను నా జాబ్ ఎందుకు రిజైన్ చేస్తున్నానంటే, now I would like to give you the reasons. What is the reason behind my resigning this job? Reason 1, reason 2, reason 3. So మనం దేనికైనా సంబంధించి వై అంటే ఎందుకని కదా, అక్కడే ఉంది మనకు ఆన్సర్. వై ఎందుకు, వేర్ ఎక్కడ. సో వైస్ అండ్ వేర్ ఫోర్స్ అంటే ద రీజన్ బిహైండ్ సంథింగ్, ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక రీజన్. నౌ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ద వైస్ అండ్ వేర్ ఫోర్స్ ఫర్ మ్యారింగ్ దిస్ గర్ల్. ఈ అమ్మాయినే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే, these are the reasons. Now I would like to give you the whys and wherefores. Why I joined Everest. Everest లోనే నేను ఎందుకు జాయిన్ అయ్యాను. Now I am giving you the reasons like that. So the reasons are explanations for something. మనము ఒకదానికి ఏదైతే మనం రీజన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తామో అదండి. I want to know the whys and wherefores of the new company policy.
హీ ఎక్స్ప్లెయిన్డ్ ద వైస్ అండ్ వేర్ ఫోర్స్ ఫర్ హిస్ డెసిషన్ టు మూవ్ అబ్రాడ్. అతను అబ్రాడ్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అనే దానికి సంబంధించి హీ వాంట్స్ టు గివ్ ద రీజన్స్. అదండి, దట్స్ ఆల్ అబౌట్ వైస్ అండ్ వేర్ ఫోర్స్ అండి. నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. హరీష్ ఈజ్ క్లెవరర్ దాన్ వైస్. హరి ఈజ్ క్లెవరర్ దాన్ వైస్. ఈ సెంటెన్స్ చూడగానే అందరూ కరెక్ట్ అనే అనుకుంటారండి, బట్ దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. ఎలా ఉంటే కరెక్ట్ చెప్తారా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి బీనండి. హరీష్ ఈజ్ మోర్ క్లెవర్ దాన్ వైస్ అనాలి. ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. క్లెవర్కి ఆల్రెడీ క్లెవరర్ కంపారిటివ్ డిగ్రీ ఉంది కదా, దెన్ వై టు యూస్ అగైన్ మోర్ క్లెవర్? జనరల్గా ఇలా ఎప్పుడూ జరగదు. ఎప్పుడు ఇలా జరుగుతుందంటే దర్ ఈస్ ఎ స్పెషల్ రూల్ ఫర్ ఇట్ అండి. మనం ఎప్పుడైతే ఒకే పర్సన్లో టూ క్వాలిటీస్ని కంపేర్ చేస్తాము, వెన్ ఎవర్ యూ కంపేర్ టూ క్వాలిటీస్ ఇన్ ద సేమ్ పర్సన్, ఒక వ్యక్తిలో రెండు క్వాలిటీస్ని, లక్షణాలను మనం పోల్చేటప్పుడు ఒక క్వాలిటీ కంటే ఇంకో క్వాలిటీ ఎక్కువ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఆరు ఈఆర్ కలిపితే వచ్చే కంపారిటివ్ డిగ్రీ వాడకూడదు, మోర్ కలపడం వల్ల వచ్చే కంపారిటివే వాడాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్లెవర్కి క్లెవరర్ ఉంది కానీ క్లెవరర్ అనకూడదు, మోర్ క్లెవర్ అనాలి. మోర్ క్లెవరర్ అనకూడదు, మళ్ళీ మోర్ క్లెవర్. ఎందుకంటే చూడండి, ఇతనిలో విజ్డమ్ ఉంది, క్లెవర్నెస్ ఉంది, కానీ తనలో ఉన్న విజ్డమ్ కంటే కూడా తనలో ఉన్న క్లెవర్నెస్ అనేది ఎక్కువ ఉందట. సో రూల్ ఏంటంటే ఒకే పర్సన్లో టూ క్వాలిటీస్ని కంపేర్ చేసేటప్పుడు ఆరు ఈఆర్ కలుపుతుంటాం కదా మనం కంపారిటివ్ డిగ్రీలో, ఆరు ఈఆర్ కలపడం వల్ల ఏదైతే కంపారిటివ్ వస్తుందో అది యూస్ చేయకూడదు, మోర్ కలపడం వల్ల వచ్చే ఏదైతే కంపారిటివ్ వస్తుందో దాన్ని మాత్రమే యూస్ చేయాలి. మీకు డీటెయిల్డ్ రూల్ చెప్తాను. సో ఇక్కడ మోర్ క్లెవరర్ దాన్ అనకూడదు, ఏమనాలి? మోర్ క్లెవర్ అనాలి. ఇక్కడ క్లెవరెస్ట్ అని వచ్చింది సూపర్లేటివ్, ఇక్కడ క్లెవర్ పాజిటివ్ ఉంది, ఇక్కడ మోర్ క్లెవరర్ అని వచ్చింది, ఇక్కడ మోర్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ క్లెవరర్ వచ్చింది, రాంగ్. సో ఇప్పుడు రూల్ ఏంటంటే ఇదండి, చూడండి, హీ ఈజ్ వైజర్ దాన్ రిచ్. ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేయండి. ఇప్పుడు అతని దగ్గర డబ్బు ఉంది, అతని దగ్గర జ్ఞానం ఉంది. సో తన దగ్గర ఉన్న డబ్బు కంటే తన దగ్గర ఉన్న జ్ఞానం ఎక్కువ. అలాంటప్పుడు ఈజ్ వైజర్ దాన్ రిచ్ అనకూడదు. మీకు ఇంతవరకు చెప్పిన రూల్ ప్రకారం ఏం చెప్పాలి? హీ ఈజ్ మోర్ వైజ్ దాన్ రిచ్. మోర్ వైజ్ అంటే వైజ్కి వైజర్ ఉన్నా సరే సేమ్ పర్సన్లో టూ క్వాలిటీస్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి మోర్ వైజ్ అనాలి. షీ ఈజ్ క్లెవరర్ దాన్ బ్రేవ్. ఇప్పుడు ఆమెకు ధైర్యం ఉంది, తెలివి ఉంది, కానీ ధైర్యం కంటే తెలివే ఎక్కువ ఉంది, దీనికంటే ఇది ఎక్కువ ఉంది. అప్పుడు క్లెవరర్ అనకూడదు, ఏమనాలా? మోర్ క్లెవర్. సో ఇదండి, దిస్ ఈస్ ద రూల్. లుక్ అట్ ద రూల్. వెన్ వీ వాంట్ టు కంపేర్ టూ క్వాలిటీస్ ఇన్ ద సేమ్ పర్సన్, మనం ఒకే వ్యక్తిలో రెండు క్వాలిటీస్ కంపేర్ చేయాలనుకున్నప్పుడు దెన్ ద కంపారిటివ్ డిగ్రీ ఫార్మ్డ్ బై యాడింగ్ ఆర్ ఆర్ ఈఆర్ షుడ్ నాట్ బి యూస్డ్. ఆరు ఈఆర్ కలపడం వల్ల వచ్చే కంపారిటివ్ డిగ్రీ వాడకూడదు. ద కంపారిటివ్ డిగ్రీ ఫార్మ్డ్ బై యాడింగ్ మోర్ షుడ్ బి యూస్డ్. మోర్ కలపడం వల్ల వచ్చే కంపారిటివ్ డిగ్రీ మాత్రమే వాడాలి. క్లెవర్కి క్లెవరర్ ఉన్నా సరే క్లెవరర్ అనకూడదు, సే మోర్ క్లెవర్. ఎప్పుడంటే ఈ రూల్ వర్తించేది ఒకే వ్యక్తిలో రెండు క్వాలిటీస్ కంపేర్ చేసేటప్పుడు. వెరీ ఇంపార్టెంట్ రూల్ అండి. నెక్స్ట్ 90. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. పాజిటివ్ సెల్ఫ్ టాక్ హ్యావ్ ఏ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ వన్స్ సెల్ఫ్ వర్త్. చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్ కదండి. దిస్ ఈస్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండి. చూడండి, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది సబ్జెక్టివ్. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ కూడా దేంట్లో ఉండాలి? కంపల్సరీ సింగులర్లో ఉండాలి. హ్యావ్ అనేది ఏమవుతుంది? ప్లూరల్ అవుద్ది కదండి. కాబట్టి హ్యావ్ ఉండొద్దు. ఇక్కడ హ్యావ్ ఏ గ్రేట్ ఎఫెక్ట్ అన్నాడు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ హ్యావింగ్ అన్నాడు, దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. హ్యాస్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ హ్యావ్ అనకూడదు, హ్యాస్. సారీ, గ్రేట్ అఫెక్ట్ అన్నాడు, అఫెక్ట్ అనకూడదు కదా, గ్రేట్ ఇఫెక్ట్ అనాలి. అఫెక్ట్కి ఇఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, మనకి ఈఎఫ్ఎఫ్ఈసిటి ఇఫెక్ట్ అనేది వర్బుగా వాడచ్చు, నౌన్గా వాడచ్చు అండి, రెండింటిగాను ఉపయోగించవచ్చు.
కానీ ఏఎఫ్ఎఫ్ఈసిటి అఫెక్ట్ అనేది కేవలం వర్బుగా మాత్రమే ఉపయోగిస్తారు, నౌనుగా వాడరు. అఫెక్ట్ అనే దానికి మీకు ఎప్పుడైనా నెగిటివ్ మీనింగ్ ఉంటుందండి. అఫెక్ట్ హ్యాస్ ఆల్వేస్ గాట్ నెగిటివ్ మీనింగ్. ఓకే, అఫెక్ట్ అంటే ఏంటంటే టు హ్యావ్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇంపాక్ట్, ఒక ప్రతికూలమైన ప్రభావాన్ని కలిగి ఉండడాన్ని అఫెక్ట్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకేంటంటే గ్రేట్ అఫెక్ట్ అనం కదా, ఇక్కడ వర్బ్ అయిపోతుంది. మనము ఇక్కడ ఇది అడ్జెక్టివ్ వచ్చేది ఎక్కడ మనకి నౌన్ ముందర వస్తుంది, ఇది వర్బ్ అయిపోతుంది, అందువల్ల దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇఫెక్ట్ అనేది నౌన్గా వాడచ్చు, నౌన్గా వర్బ్గా వాడచ్చు, ఇక్కడ నౌన్గా వాడుతున్నాం. గ్రేట్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పాజిటివ్ సెల్ఫ్ టాక్ హ్యాస్ ఏ గ్రేట్ ఎఫెక్ట్ అనాలి, అఫెక్ట్ అని అనకూడదు. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది సింగులర్, సో వర్బ్ సింగులర్లో ఉండాలి. హ్యావ్ అనేది ప్లూరల్, దీన్ని ఎలిమినేట్ చేసాం. ఇక్కడ కూడా హ్యావింగ్ ఉంది, దీన్ని ఎలిమినేట్ చేసాం. ఇక్కడ గ్రేట్ అఫెక్ట్ అని ఉంది, అఫెక్ట్ అనేది నౌన్గా వాడలేం, ఇట్స్ ఆల్వేస్ వర్బ్. సో మిగిలిండేది డీనండి. వండర్ఫుల్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ 90 క్వశ్చన్స్. Question number 91, one word substitutes. Walk or move at a slow or relaxed pace. మనం స్లోగా రిలాక్స్డ్గా నడిస్తే ఏమంటారు? amble, strut, romp, prance. కరెక్ట్ ఆన్సర్ ఈస్ amble అండి. AMBLE, amble means to walk very slowly. To walk in a slow or relaxed and easy manner, that's called amble. So స్లోగా నడవడం అంటే ఏంటి? లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ పిక్చర్. సీ హౌ దిస్ యానిమల్ ఈస్ వాకింగ్, దిస్ ఈస్ కాల్డ్ amble. ఓకే, నెక్స్ట్ స్ట్రట్. స్ట్రట్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ వాకింగ్. వాట్ ఈజ్ స్ట్రట్ అండి? స్ట్రట్ అంటే టు వాక్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రైడ్, లిటిల్ బిట్ ఆరోగెన్స్, అంటే రొమ్ము విరిచి ఇలా నడిచారనుకోండి, that is called a strut andi. To walk with proud or confident gait, often with exaggerated steps. Look how this man is walking. This is called strut. Next, romp. ROMP, romp means to playing or moving energetically and noisily. Playing and moving energetically and noisily. Okay, look at this picture, how this little girl is walking. This is called romp. చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు చూడండి, గెంతుతూ ఎగురుతూ, దాన్ని కూడా రోంప్ అంటారు. ప్రాన్స్ ఈజ్ ఆల్సో సిమిలర్ అండి. టు వాక్ ఆర్ మూవ్ విత్ హై స్ప్రింగీ స్టెప్స్, అంటే ఇలా జంప్ చేస్తూ నడుస్తుంటారు చిన్నపిల్లలు చూడండి, దట్ ఈస్ కాల్డ్ ప్రాన్స్ అండి. సో లైక్ దిస్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాకింగ్స్. నెక్స్ట్ 92 one word substitutes. Drawings or writings on a wall in public place. పబ్లిక్ ప్లేసెస్లో వాల్స్ మీద ఉండేటువంటి డ్రాయింగ్స్ని ఏమంటారండి? గ్రాఫిటీ అంటారండి. ఆన్సర్ ఈస్ సి. మీరు రామ్ చరణ్ మూవీ ఆరెంజ్ సినిమా చూసింటారు. ద హోల్ మూవీ ఈస్ అబౌట్ దట్ థీమ్, గ్రాఫిటీ. ఓకే, సో అదండి. సో మనకి పోర్ట్రేట్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ పెయింటింగ్, ఫోటో ఆఫ్ ఏ పర్సన్. ఒక పెయింటింగ్ కావచ్చు, ఒక ఫోటోని ఏమంటారంటే మనకి పోర్ట్రేట్ అంటారు. This is the portrait of Mona Lisa. Okay, caricature. Caricature అంటే drawing that exaggerates certain features of a person for comical or satirical effect. ఒక పర్సన్ యొక్క కొన్ని ఫీచర్స్ని ఎగ్జాజరేట్ చేస్తే కామికల్ ఎఫెక్ట్ కోసం దాన్ని క్యారికేచర్ అంటారు. దిస్ ఈస్ ద క్యారికేచర్ ఆఫ్ కార్టూన్ అంటాం కదండి, అలాంటిది నరేంద్ర మోదీ. గ్రాఫిటీ. So our answer is graffiti nandi. This is called graffiti. It's the drawings or writings on walls. Okay. Next to COLLAGE college. COLLAGE college ante manaku telusu. This is COLLAGE college. College anedi entante it's an art form made by assembling different pieces like paper, photographs, fabric. అంటే పేపర్ని, ఫోటోగ్రాఫ్స్ని, ఫ్యాబ్రిక్ని ఒక దీని మీద, ఒక సర్ఫేస్ మీద మనం స్టిక్ చేసామనుకోండి, దాన్ని కాలేజ్ అంటారు. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ కాలేజ్. నెక్స్ట్
పారాజంబుల్స్ అండి. పారాజంబుల్స్ ఎప్పుడు కూడా రివర్స్ ఎలిమినేషన్ ఫాలో అవ్వండి, మీ జాబ్ చాలా ఈజీ అవుతుంది. రివర్స్ ఎలిమినేషన్ అంటే ఏంటంటే బిఫోర్ రీడింగ్ ద సెంటెన్సెస్ ఫస్ట్ యూ మస్ట్ టేక్ లుక్ అట్ ద గివెన్ 4 చాయిసెస్. అంటే ఈ పైన ఇచ్చిన సెంటెన్సెస్ చదివే ముందు ఒకసారి ఆప్షన్స్ చూడండి. DCAB అంటే ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి, ఒకటి డితో స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ సెంటెన్స్ ఒక్కటి కనుక్కుంటే చాలు మీకు. సో ఇక్కడ వీటిలో ఫస్ట్ సెంటెన్స్ ఏదవుతుందండి, దేంతో స్టార్ట్ అవుతుంది? ఏతోనా, బీతోనా, సితోనా, డితోనా? ఏది ఫస్ట్ సెంటెన్స్ అంటే ఖచ్చితంగా డి అనేది ఫస్ట్ వన్ అవుద్దండి. సో డితో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉంది. ఆన్సర్ ఈస్ ఏ. సార్ హౌ కెన్ యూ సే దట్ ఇట్ బిగిన్స్ విత్ డి అంటే ఇక్కడ ఒక మీకు టెక్నిక్ ఉందండి. మీకు ఎప్పుడు కానీ ఫస్ట్ సెంటెన్స్లో మీకు ఇలాంటి ప్రొనౌన్స్ ఉండవండి. జనరల్గా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దిస్ కానీ, దట్ కానీ, దీస్ కానీ, దోస్ కానీ ఇలాంటి ప్రొనౌన్స్ జనరల్గా ఫస్ట్ సెంటెన్స్లో ఉండవు. ఇక్కడ ఏని చూడగానే ఇట్ కంటైన్స్ అని ఇట్ వచ్చింది. ఇట్ కంటైన్స్, ఇట్ రెఫర్స్ టు వాట్ వీ డోంట్ నో. సో ఏతో స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బిలో కార్డ్, లివర్, ఆయిల్ ఈజ్ దస్ యూజ్డ్, ఈ విధంగా యూజ్ అవుతుంది. ఈ విధంగా అంటే ఏ విధంగా తెలియదు. సో బీతో స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ దిస్ సప్లిమెంట్ మీన్స్ విచ్ సప్లిమెంట్ వీ డోంట్ నో. సితో స్టార్ట్ అవ్వదు. సో చూడండి, ఇట్టుని చూడగానే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేశాను, దిస్ని చూడగానే ఒకటి ఎలిమినేట్ చేశాను, దస్ని చూడగానే ఒకటి ఎలిమినేట్ చేశాను. అంటే మిగిలిండేది ఏంటండి ఇంకా ఏ. సో దీన్ని రివర్స్ ఎలిమినేషన్ అంటారు. ఆప్షన్స్ నుంచి స్టేట్మెంట్స్కి వెళ్ళండి ఎప్పుడైనా. 94 చూడండి, ఏ అన్నీ ఏతో స్టార్ట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఏ ఫస్ట్ వన్ అవ్వాలండి. వన్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సబ్జెక్ట్ ఇచ్చాడు. సబ్జెక్ట్ తర్వాత ఏమి రావాలి మనకు? వర్బ్ రావాలి. వుడ్ ఓన్లీ ప్రొడ్యూస్ వన్ కైండ్ ఆఫ్ మ్యాన్, కన్సిస్ట్ ఇన్ ద వెరైటీ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ కేపబుల్, బట్ ద గ్రేటర్ ఎక్సలెన్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఏమొస్తుందండి? వన్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ would only produce one kind of man, but the great excellence of human nature consists in the variety of which it is capable. So ABDC kadandi, ABDC, correct answer is B. B is the right answer andi. First A, B, D, last lo C ravali. Next, direct indirect speech andi. The teacher said that if we studied hard, we would do well in the exam and that would be proud of us. చూడండి, ఇండైరెక్ట్లో ఇచ్చాడు, డైరెక్ట్లోకి మార్చమన్నాడండి. చూడండి, ఇఫ్ వీ స్టడీడ్ అన్నాడు, ఓకే, ఇక్కడ వుడ్ అన్నాడు, ఓకే, అండ్ ఇక్కడ కూడా వుడ్ అన్నాడు. సో ఇండైరెక్ట్లో నుంచి డైరెక్ట్లోకి మార్చాలి. ఇక్కడ స్టడీడ్ ఉందంటే ఇంతకుముందు స్టడీ అని ఉండాలి డైరెక్ట్ స్పీచ్లో. ఇక్కడ వుడ్ ఉందంటే ఇంతకుముందు విల్ ఉండాలి డైరెక్ట్ స్పీచ్లో. ఇక్కడ కూడా విల్ ఉండాలి. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూసుకుంటే ఆన్సర్ తెలిసిపోయింది. చూడండి, ఇఫ్ యూ స్టడీ హార్డ్, స్టడీడ్, ఇక్కడ స్టడీడ్ ఉంటే ఇక్కడ స్టడీ ఉందా? నెక్స్ట్ వుడ్ డూ కదా, ఇక్కడ ఏముండాలా? విల్ డూ ఉండాలనా? విల్ డూ ఉందా? విల్ ఉందా? నెక్స్ట్ ఇక్కడ వుడ్ బీ ప్రౌడ్ బదులు ఇక్కడ ఏముండాలా? విల్ బీ ప్రౌడ్ ఉండాలనా? సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయా? కరెక్ట్ ఆన్సర్ అది. మిగతా ఎందుకు కాదు సార్ అంటే చూడండి, ఇక్కడ స్టడీడ్ ఉంది కానీ మనకు స్టడీ ఉండాలా, ఇక్కడ వుడ్ ఉంది, సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, విల్ ఉండి ఉండాలి. నెక్స్ట్ సి ఎందుకు కాదంటే ఐ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఓకే, విల్ ఓకే, ఇఫ్ యూ స్టడీ హార్డ్, ఓకే, దిస్ ఈజ్ ఓకే. అండ్ తర్వాత ఏముండాలండి అక్కడ? విల్ డూ ఉంటే కదా వుడ్ డూ అవుతుంది, ఇక్కడ వుడ్ డూ ఉంది అంటే ఇక్కడ విల్ డూ ఉండాలి కానీ ఇక్కడ విల్ ఈస్ మిస్సింగ్, సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ డి చూడండి, ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ అన్నాడు, ఇక్కడ స్టడీడ్ ఇచ్చేసాడు, మనకు స్టడీ ఉండాలి, ఇక్కడ వుడ్ ఇచ్చాడు, విల్ ఉండాలి, సో జస్ట్ ఎలిమినేషన్ అండి. అర్థమవుతుందా? ఒక సెంటెన్స్ని డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు టెన్స్ చేంజ్ చేయాలండి మనం కంపల్సరీ. స్టడీడ్ ఉందంటే ముందు స్టడీ ఉండాలా, వుడ్ ఉందంటే ముందు విల్ ఉండాలా, అక్కడ కూడా వుడ్ ఉందంటే ముందు విల్ ఉండాలా. స్టడీ విల్ ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈస్ ఆప్షన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ 96, హీ ఈస్ విమ్సికల్ బై నేచర్, నో వన్ కెన్ సీక్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ హిమ్ ఫర్ హిస్ అబ్సర్డ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్. ఇక్కడ ఏంటంటే మనము ఫైండ్ అవుట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. అంటే ఏ సెంటెన్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవు అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి డీనండి. ఈజ్ విమ్సికల్ బై నేచర్,
whimsical, WHIMSICAL by nature. No one can seek an explanation from him for his absurd attitude towards others. ఇందులో అయితే అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్ ఉన్నాయి, మిగతావి ఎందుకు కాదంటే చూడండి విమ్సికల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ. ఓకే, సో మనకి ఓకే సారీ దిస్ ఈస్ ద క్వశ్చన్ కదా, ఓకే జస్ట్ లీవ్ ఇట్. ఇక్కడ చూడండి విమ్సికల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కదా, సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈజ్ విమ్సికల్ బై నేచర్, నేచర్ స్పెల్లింగ్ తప్పు ఉంది, దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. సి చూడండి ఈజ్ విమ్సికల్ బై నేచర్, నో వన్ కెన్ సీక్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ హిమ్ ఫార్ హిస్ అబ్సర్డ్ యాటిట్యూడ్. ఇక్కడ చూడండి యాటిట్యూడ్ స్పెల్లింగ్ తప్పు ఉంది. యాటిట్యూడ్ ఏంటి, ATTITUDE. సో అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్ ఉండేది, ఓన్లీ డి ఆప్షన్. 97. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఫ్యాసినేషన్, మెగ్నానిమస్, సైకాలజీ, అకంపనీడ్. 3 వర్డ్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నాయంట, ఒక్కటి రాంగ్లీ స్పెల్ట్ ఉందంట. ఏది రాంగ్లీ స్పెల్ట్ అన్నాడు? ఆన్సర్ వచ్చి బి నండి, మెగ్నానిమస్ ఈజ్ రాంగ్లీ స్పెల్ట్. మెగ్నానిమస్ అంటే మీనింగ్ ఏంటంటే MAGNANIMOUS, మెగ్నానిమస్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. మెగ్నానిమస్ అంటే ఏంటంటే నోబుల్, జనరస్ కదండి. ఇఫ్ యూ కాల్ సమ్వన్ ఫర్గివింగ్, దీస్ ఆర్ ద synonyms. ఓకే, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ fill in the blanks. 98. Leena was filled with dash when she saw the diamond ring as her wedding gift. లీనాకి వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ని గిఫ్ట్కి ఇచ్చినప్పుడు హౌ షీ ఫెల్ట్. లీనా వాస్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్. మెజర్మెంట్, ఫిల్డ్ విత్ మెజర్మెంట్ ఈజ్ మీనింగ్లెస్ కదండి. హాటీనెస్ అంటే ఏంటంటే ఆరోగెన్స్ అండి, పొగరు. దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. సో 2 అయితే ఎలిమినేట్ చేసాం. హ్యాపీనెస్, అస్టానిష్మెంట్. ఇప్పుడు హస్బెండ్ వైఫ్కి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేసినప్పుడు జస్ట్ సింపుల్గా తను హ్యాపీగా ఫీల్ అవుతుందా, అస్టానిష్మెంట్. ఇక్కడ చూడండి హ్యాపీనెస్తో పాటు ఒక సర్ప్రైజ్, ఒక వండర్ ఆ ఎలిమెంట్ కూడా ఉంది. అలాంటప్పుడు మనం అస్టానిష్మెంట్ అనేది వాడాలి. హ్యాపీనెస్లో జస్ట్ ఓన్లీ హ్యాపీనెస్సే ఉంది, ఒక సర్ప్రైజ్, వండర్ ఈ ఎలిమెంట్ లేదు. ఇప్పుడు వైఫ్కి హస్బెండు ఒక డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు హ్యాపీనెస్తో పాటు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది అక్కడ. ఫస్ట్ తను షాక్ అవుతుంది, వావ్ వాట్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ అన్నట్టు. ఓకే, సో అస్టానిష్మెంట్ అంటే గ్రేట్ సర్ప్రైజ్ అండ్ అమేజ్మెంట్. హార్టినెస్ అంటే ఆరోగెన్స్ అండి. నెక్స్ట్ 99. Read the sentence carefully and select the synonym of the underlined word from the given alternatives. Everyone revered my austere father who was the high priest of the famous Shiva temple. చూడండి, everyone revered means respected my austere father. Austere అని ఎవరిని అంటారండి? If you call someone austere means this person is very strict, very rigid, very disciplined, abstinent, abstemious అని కూడా అంటారు. అంటే they don't eat too much, they don't drink too much, they don't sleep too much. These people lead severely strict self-disciplined life. అంటే స్వీయ క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. For the best example, if you take Narendra Modi, he leads austere life. It's very simple life. He leads very simple life. He eats moderately. చాలా మోడరేట్గా ఫుడ్ తీసుకుంటాడు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ నవరాత్రీస్, దసరా నవరాత్రి సందర్భంగా ఆల్మోస్ట్ ఫర్ 9 days he doesn't take any food. He just takes some hot water and something like that. సో దీని ఆస్టియర్ లైఫ్ అంటారు. ఆస్టియర్ అంటే మనకు ఆన్సర్ వచ్చి స్టర్న్ అండి. సో సివియర్ ఆర్ స్ట్రిక్ట్ ఇన్ మేనర్, యాటిట్యూడ్ ఆర్ అపీరెన్స్. సో ఒక వ్యక్తి తన మేనర్స్లో, తన యాటిట్యూడ్లో, తన అపీరెన్స్లో చాలా సీవియర్గా, స్ట్రిక్ట్గా ఉంటే అప్పుడు ఆస్టియర్ అంటారు. స్టర్న్, స్ట్రిక్ట్, హార్ష్, సీవియర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈ స్టర్న్. కంపోజ్డ్ అనేది నెగిటివ్, దానికి ఆపోజిట్ అయిపోతుంది. కంపోజ్డ్ అంటే ఏంటండి? కామ్, రిలాక్స్డ్ కదా, సెరీన్, ఇవి సినోనిమ్స్. కూల్, కామ్గా, కూల్గా, సెరీన్గా, ప్రశాంతంగా ఉండడం. ఏజ్డ్ అంటే ఏంటి? ఈజ్ వెరీ ఏజ్డ్ పర్సన్ అంటారు, అంటే ఓల్డ్ పర్సన్ అని అర్థం. మరోస్ అనేది నెగిటివ్ వర్డ్ అండి. మరోస్ అంటే గ్లూమీ, సారోఫుల్, సాడ్, గ్లమ్, సులన్ ఇలా. సో స్టర్న్ అంటే సీరియస్,
and unrelenting in attitude or manner. So correct answer is stern అండి. So our answer is D. Next, last question. Select the option that expresses the given sentence in passive voice. Nandita was seeking a good research area, where she could prepare a good proposal for her submission. చూడండి, రెండు సెంటెన్సెస్ ఉన్నాయండి, రెండింటిని మనం ఇక్కడ ప్యాసివ్లోకి మార్చాలి. రెండు క్లాజెస్ ఉన్నాయి. చూడండి, మనకి యాక్టివ్ వాయిస్ ఇక్కడ పాజిటివ్ కంటిన్యూస్లో ఉంది, వాస్ సీకింగ్ ఉన్నప్పుడు బీయింగ్ రావాలి కదండి, కంటిన్యూస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బీయింగ్ రావాలి, అంటే బీయింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు చూడండి, బీయింగ్ అనేది ఇక్కడ ఒక బీయింగ్ ఉందండి. నెక్స్ట్ ఇంకెక్కడ ఉందండి బీయింగ్, వేర్ ఈస్ బీయింగ్? I think in only one option we have being. Yeah, our job is very easy. ikkada being undi, this can be eliminated. Ikkada being is missing, ikkada being is missing. Very simple andi, just manaki active voice lo ing unnappudu passive voice lo being undali. So ఒకే ఒక option lo being undi, so that should be our answer. This is all about our మాక్ టెస్ట్ నంబర్ 3, ఆల్ ఇండియా మాక్ టెస్ట్. ఇలాగే మాక్ టెస్ట్లు రాస్తూ ఉండండి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. సో ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో మీకు ఇంకొక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చిందండి. అదేంటంటే IRPL, ఇంటెన్సివ్ రివిజన్ ప్రీమియర్ లీగ్. ఈ IRPLలో ఏం చేస్తారంటే సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ గోల్డ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. చాలా తక్కువ ఫీజు ఉందండి మీకు, ఆన్లైన్లో కోర్స్ అందుబాటులో ఉంటుంది మీకు. వెరీ 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 నామినల్ ఫీజ్ అండి. మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అందులో మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. వెరీ వెరీ లెస్ ఫీజ్, మీకు అద్భుతంగా ఉంటుంది. తెలుగులో కూడా ఉంటుంది, ఇది మ్యాథమెటిక్స్ వరకు అయితే తెలుగులో కూడా ఉంటుంది. మీకు క్వశ్చన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అద్భుతమైన షార్ట్ కట్స్ యూస్ చేసి రాజ్కుమార్ సార్ చెప్తారు. ఇంగ్లీష్ నేను చెప్తాను, జిఎస్ ఉంటుంది. ఓకే, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయండి. తర్వాత ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాంగ్ విత్ పిక్చర్స్ మీకు చెప్పడం జరిగిందండి, ఈజీగా గుర్తుంచుకోవడానికి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో చాలా ఫ్రీ కంటెంట్ ఉందండి మీకు. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో మీకు గోల్డెన్ రూల్స్ ఉన్నాయి, వొకాబులరీ, వర్డ్ పవర్ మేడ్ ఈజీ వీడియోస్ ఉన్నాయి, జైన్ సార్ వీడియోస్ ఉన్నాయి. సో మీరు యూ కెన్ ఎక్స్ప్లోర్ ద ప్లేలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో with next mock test. Jai Hind. Thanks a lot. Keep smiling, keep learning. Have a great day.